శాతవాహనుల కాలం నుంచి ఇది తెలుగు సంస్కృతి కేంద్రంగా వెలగొలిగింది. బ్రిటిష్ పాలన వరకు అనేక రాజవంశాల పరిపాలన చూసిన ప్రదేశం ఇది. భారత స్వాతంత్రం తర్వాత తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, తమిళనాడు నుంచి విడిపోయి. మరి కొత్త రాజధాని అవసరం ఎందుకు అన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ తిరిగి విభజించబడి తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ను 2 రాష్ట్రాలకు తాత్కాలికంగా పంచుకోవడం జరిగింది. కానీ భవిష్యత్తు కోసం ఆంధ్రాకు తాను సొంతమైన రాజధాని అవసరమైంది. దాంతో గుంటూరు, విజయవాడ మధ్య ఉన్నటువంటి మన అమరావతిని నూతన రాజధానిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. సింగపూర్ సహాయంతో మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది 2014-2019 ప్రాంతంలో. ప్రపంచ ప్రమాణాలతో వాటికి తగ్గట్టుగా ఒక రాజధాని నిర్మాణం మొదలు అయింది. థీమ్ సిటీలు, నాలెడ్జ్ సిటీలు, జస్టిస్ సిటీ వంటి ప్రధాన లక్షణాలతోటి ఈజ్ ఆఫ్ లివింగ్తో అత్యవసర సేవలు ఒక 5 నిమిషాల్లో అందుబాటులో దొరకాలి, పనివేళల మార్గాలు 15 నిమిషాల్లో అందుబాటులో ఉండాలి, ఒక హరితహారం ఉండాలి, సౌర శక్తితో నడిచే నగరం కావాలి అని ఒక మాస్టర్ ప్లాన్ రూపొందం జరిగింది. భూముల సమీకరణ జరిగింది. ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు మన ప్రభుత్వం. రైతులు తమ భూముల్ని స్వచ్ఛందంగా ఇవ్వడం అన్నది చరిత్రలో నిజంగా మనం నిజం చూసాం, అది సాక్షాత్కారం అయింది. అండ్ రాబోయే తరాల కోసం తమంతట తాము అందించడం అనేది ఒక వినూత్నమైనటువంటి ఒక త్యాగంగా చెప్పాలి. వారి అభివృద్ధి బాగుంటుంది. అండ్ ప్లాట్లతో పాటు వార్షికంగా అందుబాటులో ఉన్నటువంటి పెన్షన్లు కూడా లభిస్తాయి అనే ఒక దూరదృష్టితోటి ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాలు, ట్రంక్ రోడ్లు, హ్యాపీ నెస్ట్ హౌసింగ్లు, అలాగే యూనివర్సిటీస్కి విషయానికి వస్తే విఐటి, ఎస్ఆర్ఎం, బిట్స్ పిలాని, ఎయిమ్స్ వంటి విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు పనులు కూడా ప్రారంభమయ్యాయి. సంక్షోభం తర్వాత ఏం జరుగుతుంది అని అందరికీ ఒక అయోమయ పరిస్థితి. అదృష్టం బాగుండి అన్నీ కలిసి వచ్చాయి. కానీ దానికి ముందు జరిగినటువంటి చాలా కష్టాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇది నార్మల్ కష్టం కానే కాదు. 1631 రోజులు నిరంతరం ప్రతిరోజు ఒక పోరాటమే. అలా పోరాటం చేసిన ప్రతి రైతుకి ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఎక్కడ పనులు అక్కడ నిలిపిపోయినా 2024 జూన్లో ఒక అద్భుతం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం మరింత బలంగా, మరింత ఎనర్జీతో అందరూ ముందుకొచ్చి మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి సహకారాన్ని ఇస్తున్నటువంటి జనసేనాని, అలాగే భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక చరిత్రని సృష్టించాం. ఆ రోజు నుంచి మొదలు ఏ రోజైతే మాటిచ్చారో అక్కడి నుంచి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అనుకున్నది, ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసుకుంటూ ఆ ప్రణాళికల్ని 2024 అమరావతికి మళ్ళీ ప్రాణం పోసి పనులు ప్రారంభం చేశారు. కొన్ని కోట్లతో హౌసింగ్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ప్రణాళిక, అలాగే హడ్కో లోన్, కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ మద్దతు, భూమి, అలాగే మానిటైజేషన్ ద్వారా ఆదాయం, ప్రజలపై భారం లేకుండా ఉండేటటువంటి విధంగా విశ్వవిద్యాలయాలు కానీ, హాస్పిటల్స్ కానీ మళ్ళీ కార్యకలాపాలు మొదలయ్యే విధంగా యాక్షన్ ప్లాన్ని రూపొందించారు. మనం అందరం వింటూ ఉంటాం, ఆయన నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు. ఎగ్జాక్ట్లీ అదే విధంగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రతిరోజు లాస్ట్ ఇయర్ నుంచి మొదలు ఈ రోజు వరకు అమరావతి స్వప్నాన్ని సాకారం చేసే దిశగా అడుగు ముందుకు వేసుకుంటూ ఈరోజు మరి ఈ వేదిక మీద మనం ఒక చరిత్రని క్రియేట్ చేయబోతున్నాం, చరిత్రని చూడబోతున్నాం. రాబోయే రోజుల్లో ఆ రోజు మేము ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. అలాగే ప్రధాని గారి చేతుల మీదుగా ఇంత పెద్దటి బృహత్కర కార్యక్రమం జరగడానికి కర్త కర్మ క్రియగా వ్యవహరించారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అని నిజంగా సగర్వంగా చెప్పుకునే రోజు రాబోతోంది. రాజధాని పరిణామం 2017 చదరపు కిలోమీటర్లు. ఇక ప్రాంతం 8,000